మన బర్త్‌డే వస్తే వేల రూపాయలు ఖర్చుపెట్టి డ్రెస్సులు కొంటాం. కానీ అమ్మ బర్త్‌డే ఎప్పుడో కూడా మనకు గుర్తుండదు. మన ఆనందం కోసం తన కోరికలను చంపుకునే అమ్మ. ఆ పాత చీర వెనుక దాచిన కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించవు. చిన్నప్పుడు ప్రతీ పండగకి కొత్త బట్టలు కావాలని మారం చేసేవాళ్లం. అమ్మ అప్పు చేసైనా సరే మన కోరిక తీర్చేది. అమ్మా, నువ్వు కొత్త చీర కొనుక్కోవా అని అడిగితే ఆమె నవ్వి, నాకెందుకురా, ఈ పాత చీర నాకు చాలా ఇష్టం, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనేది. కాలం గడిచింది, మనమూ పెద్దవాళ్లమయ్యాం, ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, మనవాళ్లకోసం వేల రూపాయలు ఖర్చుపెట్టడం మొదలుపెట్టాం. కాని అమ్మకి మాత్రం, అమ్మో అంతరేటా, అమ్మకెందుకులే, ఆమెలాగూ ఇంట్లోనే కదా ఉంటుంది అని ఒక సాధారణ చీర తీసుకెళ్ళాం. ఆ చీర చూసి అమ్మ కళ్లల్లో మెరిసిన ఆనందం చూడాలి. నా పిల్ల నాకోసం తెచ్చాడు అని ఇల్లంతా చెప్పుకుంది. కాని ఆ నవ్వు వెనుక ఉన్న తృప్తి మనకు అర్థం కాలేదు. ఒకరోజు జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. నష్టం వస్తుంది, అప్పులొస్తాయి, ఎవ్వర్ని అడిగినా సాయం దొరకదు, మనము పూర్తిగా కుంగిపోతాం. అప్పుడు అమ్మ మెల్లగా తన గదిలోకి వెళ్ళి పాత ట్రంకు పెట్టె తెరుస్తుంది. పాత చీరల మడతల మధ్యలోంచి ఒక చిన్న పొట్లం తీసుకొస్తుంది. అందులో కొంత డబ్బు, తన పాత బంగారు గాజులు. ఇవి తీర్కో నాన్నా, నీ కష్టం తీరుతుంది అని మన చేతిలో పెడుతుంది. అప్పుడు తెలుస్తుంది, ఇన్నేళ్లుగా పండగకి అమ్మ కొత్త చీర ఎందుకు కొనలేదో. నాకు పాత చీర ఇష్టమని అబద్ధం చెప్పి ఆ డబ్బుని మన కష్టకాలంలో పనికొస్తుందని దాచింది. తను చిరిగిన చీర కట్టుకుంది, కాని మన జీవితం చిరిగిపోకుండా చూసుకుంది. అప్పుడు మన గుండె పగిలిపోతుంది. మనము లక్షలు సంపాదిస్తున్నా అమ్మకిచ్చేది శూన్యం. కాని అమ్మ దగ్గర ఏమీ లేకపోయినా మనకు సర్వస్వం ఇస్తుంది. దయచేసి అమ్మ ఉన్నప్పుడే ఆమెని రాణిలా చూసుకోండి. అమ్మ ప్రేమకి వెలకట్టలేం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమ్మకి ఈ వీడియోని అంకితమివ్వండి. మరిన్ని మంచి కథల కోసం అమ్మ కౌగిలిని సబ్స్క్రైబ్ చేసుకోండి.